ఏంటంటే ఇదే వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కనీసం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం అన్నా వీళ్ళు చేసేవారా అన్నారు. అంటే అన్ఫార్చునేట్లీ ఆ గవర్నర్ స్థానానికి ఉన్న విలువ మరి ఆ ప్రసంగం టైంలో రఫీ గారు చెప్తున్నట్టు ఏ రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో మనం చూసాం. సరే దానికి ఒక ఉద్యమం అనే బలమైన కారణం కూడా ఉంది అనేది అనుకున్నా, పోనీ ఇప్పుడు ఏ కారణం ఉందో అర్థం కావట్లేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది ఒక కన్వెన్షనల్ మెథడ్ ఇన్ ఎనీ స్టేట్ అసెంబ్లీ అని అనుకోవాలా, అంతే సరిపెట్టుకోవాలా? ఆ మేరకి శ్రీనివాస్ గారు వైసీపీ చేసింది కూడా తప్పు కాదు అనుకోవాలా? లేదండి, వ్యవస్థను మనం బతినిస్తే వ్యవస్థను కాపాడాలి. రెండోది, రఫీ గారు ఇంత ధైర్యం నేను చూశాను లాస్ట్ టైం కూడా గవర్నర్ గారి మీద ఏ విధంగా మనం వెళ్ళి ఆఖరికి జరుగుతున్న మీదకి ఎక్కిపోయి ఈ తెలుగుదేశం పార్టీ సభ్యులు చింపేసి తర్వాత స్పీకర్ చుట్టూ పక్కన పడేసి మొన్న క్రితం సార్ చూసినప్పుడు రఫీ గారు మరి 1977 లో ఆయన జనతాదళ్ ఎవరు అన్ని పార్టీలు కలిసి ఉండగా, వాజ్పేయి గారు ఉండగా, జైపాల్ రెడ్డి గారు ఉండగా పెద్ద పెద్ద నాయకులకు సంబంధం ఉన్నాయి. అందుకనే ఎప్పుడో మంచి పెద్ద పదవి రావాల్సింది. ఇలా నిష్పక్షపాతంగా మాట్లాడితేనే ఇక్కడ ఉండిపోయినట్టున్నారు. జాతీయ స్థాయిలో కూడా అవ్వాల్సింది రఫీ గారు. సరే, అంత బహిరంగ మాట్లాడారు, సంతోషం అండి. ఐఎమ్ అప్రిషియేటింగ్ దో ఐఎమ్ డిఫరింగ్ విత్ ఆయనతో మిగతా విషయాలు విభేదిస్తున్నా సరే కమ్యూనిటీ పాయింట్ ఇది గౌరవంగా తమ హక్కును వ్యక్తం చేసే ఇది ఉంటుందండి. అనుచితంగా పదజాలంతో కానీ అసభ్యంగా కానీ చేయటానికి వీలేదు. ఇంతకుముందు గవర్నర్ గారు మీరు చింపేసి కాగితాలు ఇస్తారు ఉద్యమం అనుకుంటే ఏంటండి? ఇప్పుడు మేము కూడా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఉద్యమిస్తున్నాం. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఉద్యమించారు. అంత మాత్రం మనం ఒక గవర్నర్ వ్యవస్థ రామ్లాల్ గారు చేసిన దుర్మార్గమైన చర్యలు మిగతా గవర్నర్లు కూడా ఎక్కడ శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారు, ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారు. ఎంత దుర్మార్గంగా నేను చెప్తున్నా, గవర్నర్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ పట్ల పచ్చి పక్షపాత వైఖరితో వ్యవహరించారు. ఆయన ఎక్కడ శ్రీనివాస లక్ష్మీనరసింహన్ గారు, ఈఎస్ఎల్ నరసింహన్ గారు. అంత మాత్రం గౌరవం ఉంటుంది, గౌరవం లేదు. సో అంటే ఒకటి శ్రీనివాస్ గారు, దీని మీద గవర్నర్ వ్యవస్థ మీద ఎప్పటి నుంచో మీరు అన్నట్టు ఒక చర్చ జరుగుతోంది. సరే, బట్ స్టిల్ ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ సీటుని, ఆ వ్యక్తిని ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత అయితే ఆయన నాయకుల మీద ఉంటుంది. చిత్తు ప్రయత్నం కూడా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడచ్చు. రైట్. కానీ ఒక పెద్ద పదవిలో ఉన్నాయని కాదు, గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్, మన గవర్నర్ గా గౌరవించుకుంటున్నాం. అలాగే రెస్పెక్ట్ అంటే అనుచిత భాషలో కానీ అసభ్యంగా కానీ మాట్లాడకుండా మన అసంతృప్తి వ్యక్తం చేయడం వరకు తప్పు లేదండి. రైట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఈ మధ్య వచ్చిన కొన్ని వివాదాల గురించి నేరుగా ఆయన ప్రస్తావించలేదు. అంటే లోకేష్ని ఏదో చేయాలి, లేకపోతే డిప్యూటీ సీఎం అవేం మాట్లాడకుండా చాలా మంది చాలా మాట్లాడతారు. కానీ మనం ఏ కారణంతో అయితే కలిసామో, కూటమి ప్రభుత్వం ఎందుకు ఏర్పడాలనుకున్నామో, మన రాజకీయ పార్టీల స్వార్థం కోసం కాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఒక కోటలాగా నిలబడాలి అని. అంటే ఒక పార్టీ అధినేత ఫస్ట్ టైం 100% స్ట్రైక్ రేట్ తోటి, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ ఎంతమంది పోటీ చేస్తే అంతమంది గెలిచిన పార్టీ నాయకుడు వచ్చారు. ఓకే, అది అందుకే అన్నాను సబ్జెక్ట్ కరెక్షన్. సో అంటే ఆయన మాట అనడం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, కూటమి ఇదే పద్ధతిలో ఇంతే ఐకమత్యంగా, మన మధ్య గొడవలు ఉంటాయి, కుటుంబాల్లో ఉండవా? అలాగే మన మధ్య ఏమనుకున్నా కూడా ఇంతే ఐకమత్యంగా మనం రాష్ట్రం కోసం పనిచేయాలి అని. హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ దిస్ కామెంట్ శ్రీనివాస్ గారు? డెఫినెట్ గానండి, ఇది ఒక స్ట్రాటజిక్ కామెంట్. ఇది బిట్వీన్ ది లైన్స్ చూసుకుంటే చాలా కాలంగా ఆయన ఇంకో 2-3 మాటలు మాట్లాడారు. నేను వింటున్నాను, నేను ఎలాంటి మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మేము మాత్రం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉంటాం. కూటమి 15 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇంతకుముందు 10 years ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ఒక ప్రకటన చేశారు. ఇన్ కంటిన్యూషన్ టు దట్ వాళ్ళు ప్రకటన చేయడం అనేది ఇద్దరి మధ్యన అపోహలు. ఎస్, ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఆయన ఫోన్ దొరకట్లేదని అన్నది బహిరంగ మంత్రివర్గ సమావేశంలో, లేదండి ఆయన బాగానే ఉన్నారంటాం, అక్కడ బడ్జెట్ తర్వాత అందుబాటులో లేకపోవడం, లేదా మిగతా యాత్రకి వెళ్ళి రావడం, ఇవన్నీ అనుమానాలు వచ్చిన సందర్భంలో కొన్ని హరిహరి వీరమల్లికి వెళ్ళాను. వెళ్తే ఏమైందండి అసలు నాకు అర్థం కాదు. ఉంటాం వాళ్ళు వెళ్తే షూటింగ్ చేస్తున్నారు, ఎన్టీ రామారావు గారు షూటింగ్ చేస్తున్నారు, డ్యూటీస్ డిశ్చార్జ్ చేసుకుంటూ ఆయన షూటింగ్ చేసుకుంటే తప్పలేదు నా అభిప్రాయం. కానీ ఇవాళ మాత్రం చాలా క్లారిటీ, ఫుల్ క్లారిటీ అంటారు చూసారా, స్పష్టంగా 2 పార్టీల్లో ఉన్న వాళ్ళ ఫుల్ క్లారిటీ అయితే. నా సబ్జెక్ట్ ఉన్న తర్వాత మాట్లాడదాం, మీరు ఆంధ్ర తెలుగు తర్వాత మాట్లాడదాం. నాకు విస్పష్టంగా దాని మీద అభిప్రాయం. నేను మాట్లాడే విషయాలు మిగతా అందరూ ఏకీభవించవచ్చు. తర్వాత నేను మాట్లాడే విషయం కానీ ఇప్పుడు కాదు, ఆయన వాళ్ళు అన్నారు. కానీ కార్యకర్తల్లో కొంత అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ కూటమిలో ఏదో జరుగుతుందనో లేకపోతే ఏదో సృష్టించాలని ప్రయత్నం కాదు, కానీ
అధికారం అనేది నిజంగా ఎవరికైనా ఒక వెరీ లుక్రేటివ్ థింగ్, మనకు తెలియదు ఏముంది ప్రపంచవ్యాప్తంగా. కానీ జనసేన అధినేతతో పాటు అవుతారనే నేను చెప్తున్నా, అంటే నేను అవుతారనే భావన ఖచ్చితంగా ఉంది. ఎస్ ఓకే కంటిన్యూ. టుడే 10 years తర్వాతనే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రామ్మోహన్ రాయ్ గారిని వారు కానీ ఎవరైనా మిగతా అవ్వాల్సిన అవకాశం కాదు కదా. లేదా తాడి పీడిత వర్గాల నుంచి ఒక మనిషి డెఫినెట్ గా అయ్యే అవకాశం ఉంది ఎవరిని కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ 2015 ఆయన మాట మాట్లాడారు, నేను ఇక్కడ కమ్ హియర్ టు స్టే హియర్. టు స్టే 25 సంవత్సరాలు నేను పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్ గా జనసేన ఆవిర్భావ సభలో హైదరాబాద్ లో జరిగింది వీడియో చూడండి. 25 years నేను రాజకీయాలు చేయడానికి వచ్చాను, ఓడిపోయినా గెలిచాను స్పష్టంగా చెప్పారు. ఆయన అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మనం జస్ట్ అది చూసినా కూడా హిస్టరీ ఆఫ్ ద పార్టీ 2014లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడము, 2019లో పోటీ చేసిన 20 సంవత్సరాలు ఉండడానికి వచ్చాను, 2 చోట్ల ఓడిపోయినా కూడా ఎక్కడ నిబద్ధత, శ్రీనివాస్ గారు నిబద్ధత కోల్పోలేదు, నిబ్బరం కోల్పోలా. సో 2024లో మళ్ళీ 100% స్ట్రైక్. మాట్లాడతానండి ఈ విషయంలో మాత్రం స్టాండింగ్ ఉన్నారు, ఒక దాంట్లో ఉన్నారు. ఇవాళ తిరుపతి ఫౌండేషన్ కింద కూటమి ఫౌండేషన్ ఇక్కడ బీజేపీ 0.8% ఓటింగ్ ఇష్యూ కాదని అక్కడ వచ్చింది. వాళ్ళ మెయిన్ పిల్లర్స్ అక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు, డెఫినెట్ గా వాళ్ళ తెలుగుదేశం కానీ జనసేన కూటమి కానీ పిల్లర్స్ ఆఫ్ ద ఫౌండేషన్. అందువలన అంటే బీజేపీ వెళ్ళిపోమంటే ఉన్నాయి, వెళ్ళిపోయినా మేక్ మచ్ డిఫరెన్స్ అండి. ఈయన స్ట్రాంగ్ కన్విక్షన్ మీద ఉండటం వల్ల ఇవాళ మిగతా వాళ్ళు ఏదైతే కళ్యాణ్ బాబు గారు లాస్ట్ టైం పదవి తీసుకుంటాము లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ లో తొక్కి 4 లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి శాఖ యాక్చువల్ అనకూడదు కానీ అన్నారు. కళ్యాణ్ బాబు అనకూడదు అండి, యాక్చువల్ గా అనకూడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి శాఖను పట్టుకుని ఏ విధంగా ప్రజల గురించి మాట్లాడాల, ఆ శాఖలో తొక్కి నారదీస్తాను ఏమైనా తేడా వస్తే అంటే మీరు చేయలేకపోతే నేను వచ్చి కూర్చుంటాను అన్నారు ఆయన. హోంమంత్రి అన్నిటిని ఉద్దేశించి మీరు చేయలేకపోతే నేను ముందండి. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఈ మాట మాట్లాడారు. సరే అది సో తిరుపతిరావు గారు ఆ అనుమానాలు వచ్చినాయి. అనుమానాన్ని మనం టోటల్ గా ఒక్క డైలాగ్ తో 10 సంవత్సరాలు ఇంతకు ముందు మాట్లాడి 15 సంవత్సరాలు ఆయన పెంచి ఏదొచ్చినా రాక్ సాలిడ్ గా మేము ఉంటామనే సందేశం పంపించారు. 2 పార్టీల్లో ఏదైతే వచ్చిందో 90% ఆన్సర్ చేశారు. సో తిరుపతిరావు గారు ఆ భరోసా కాన్ఫిడెన్స్ వాళ్ళు ఏదైతే